హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? సో ఇక సండే అని చెప్పి మేమైతే బయటికి వెళ్ళడం జరిగింది ఫ్యామిలీతో కలిసి. సో అందువే పిల్లల మరి పార్క్ అయితే వెళ్తున్నామండి. ఇది దారిలో తీసిన వీడియో. ఇక పార్క్ కూడా దగ్గరికి అయితే రానే వచ్చింది. ఇక పార్క్ అయితే రానే వచ్చింది ఫ్రెండ్స్. పిల్లల మరి మినీ జూ పార్క్ అండ్ డీర్ పార్క్ కూడా ఇది. దీంట్లో దుప్పులు కూడా ఉంటాయి. అటు ఒక సైడ్ రిజర్వ్ ఫారెస్ట్. ఏంటంటే ఇది పిల్లల మరి గత 700 సంవత్సరాల దగ్గర నుంచి ఇది ఇట్లాగే ఉంది. దీనికి ఏంటంటే ఇది డ్యామేజ్ అవ్వకుండా డాక్టర్స్ ఇంజెక్షన్స్ ప్రోటీన్స్ ఇచ్చి దీన్ని బతికించడం అయితే జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఏంటంటే దీని లోపలికి కూడా అలా చేసేవారు. బట్ ప్రజెంట్ అయితే లాస్ట్ 1 year నుంచి అయితే దీని లోపలికి చెట్టు లోపలికి అయితే అలో చేయట్లేదు. ఈ బయట ఉన్న ఈ రూఫ్ నుంచే చూడడం అనేది జరుగుతుంది. ఈ చెట్టు అనేది ఇది చాలా స్పెషల్ ఇక్కడ మహబూబ్నగర్లోనే. దీన్ని చూడడానికి కూడా మనకి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. సో ఇదంతా కింద చూసారా మనకి ఊడలు అయితే ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఊడలు. ఇది దగ్గర మోస్తారు ఒక 10 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి ఇది పిల్లల మర్రి చెట్టు అనేది. సో చాలా బాగుంది చూడడానికి కూడా. ఏంటంటే మనకి ఎక్సలెంట్గా ఉంది వ్యూ. ఇలాంటి ఊడలు చాలా ఉన్నాయి లోపలైతే. కానీ మనం ఇంకా లోపలికి వెళ్తే బాగుండేది. బట్ లోపలికి అయితే అలౌ చేయట్లేదు. ఇదంతా సైడ్ ఉన్న పార్క్ అండి. చిన్న గ్రీనరీ లాగా చేశారు డెకరేటివ్గా. ఇక ముందంతా ఏంటంటే మనకి లోపల ఫిష్ అక్వేరియం, మనకి నెమళ్ళు పిచ్చుకలు, ఇక అడవి కొళ్ళు అవి అని చెప్పేసి కొన్ని రకాలు అయితే ఉంచడం జరిగింది లోపల. అందువే లోపలికి వెళ్తే మనకి ఒక సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది మొత్తం. ఆ లోపల ఉన్న పార్క్ అయితే మేము వెళ్తున్నామండి. ఇందాకే వర్షం పడింది చాలా. ఇక మావాడైతే ఆగుతలేడు అసలు. ఇక వర్షం పడ్డది కదా అని లోపలికి అయితే వచ్చినాం. ఇది ఎంట్రన్స్ అండి లోపలికి, పార్క్ లోపలికి. ఇదంతా అవుట్ సైడ్ ఏంటంటే మనకి టోటల్ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ అన్నమాట. ఇక వీళ్ళైతే దుప్పులకి జింకలకి అయితే మేత వేయడం జరుగుతుంది. వాళ్ళు మేత తీసుకెళ్తున్న లేదో చూసినా ఎట్లా వచ్చిన గుంపులుగా. దాంట్లో ఒక 2-3 నెమళ్ళు కూడా ఉన్నాయి. అంటే మనకి ఏంటంటే ఇది ఈ ఫోన్ నుంచి అంత క్లారిటీ లేదు వీడియో. జస్ట్ ఏంటంటే తీసినాం. దాంట్లో నెమళ్ళు కూడా ఉన్నాయి. ఇదంతా ఏంటంటే చెరువు మనకి వర్షాకాలం ఏంటంటే చెరువులాగా ఉంటుంది. ఇప్పుడు వర్షాలు అంతా ఎక్కువ పడతలేవు కాబట్టి ఇంకా నీళ్ళు అయితే జామ్ కాలేదు ఏదో ఒకటి. ఇది ఫిష్ అక్వేరియం. ఈ వైట్ ఫిషెస్ ఇవి. ఈ ఫిష్ పేర్లు అయితే నాకు తెలియదబ్బా అంతా. మీకు ఎవరైనా తెలిసే ఉంటే కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో. ఇవన్నీ సముద్ర ఫిష్. మనకంత ఐడియా లేదు. బట్ ఫిష్ అక్వేరియం అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే తెలుసు గోల్డెన్ ఫిషెస్, సొర చేపలు చాలా బాగున్నాయి. ఈ వేం చేపలు కూడా అంత క్లారిటీగా తెలియదండి. కానీ ఫిష్ అక్వేరియం అయితే ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. సో మనకి ఏదైనా విజిటింగ్ ప్లేసెస్గా మనకి ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది పిల్లల మరి మినీ జూ పార్క్ అనేది కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ ఫిష్ అక్వేరియం కానీ, ముందుకెళ్తే గార్డెన్ కానీ చాలా డిఫరెంట్గా వీళ్ళైతే క్రియేట్ చేయడం జరిగింది. ఎక్సలెంట్గా ఉంది. సో ఫిష్ అక్వేరియం అయితే మొత్తానికి అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి దీంట్లో అయితే చాలా రకరకాల చేపలు అయితే పెట్టడం జరిగింది. టోటల్గా అయితే చాలా బాగున్నాయి అన్నీ. ముందుకెళ్తే ఏంటంటే ఇదంతా గార్డెన్ అండి. ఇక పిల్లలతో వస్తే ఆడుకోవడానికి అయితే జబర్దస్త్గా ఉంటుంది. ఇదంతా వర్షం పడిందండి ఇందాకే. జస్ట్ ఒక 1/2 hour బ్యాకే చాలా వర్షం పడింది. దీంట్లో అయితే 2 ముసళ్ళు ఉన్నాయి చూడండి. అంటే ఒకటైతే ఇప్పుడే దాక్కున్నది నేను వచ్చినా అని చెప్పి, ఒకటైతే అడికెళ్ళి చూస్తున్నది చూడండి. ఇవి ఏంటంటే ఇవి చిక్కల గువ్వ అంట. ఇది అడవి తెల్లకోడి ఫ్రెండ్స్. ఇక నెమలి. ఇదైతే ఎంత వర్షం పడ్డా కూడా అసలు పింఛమై తిప్పలేదు. కానీ అయితే ఇక చాలా బాగుంది. నెమలి కూడా చాలా పెద్దగా ఉంది. ఇది అడవి కోడి. లోపలేని చాలా ఉన్నాయి అడవి కోడి. ఇవి ప్యారెట్స్ అండి. ప్యారెట్స్ ఒక 4-5 ఉన్నాయి లోపల. ఇది పెద్ద రామచిలుక అన్నట్టు. ఒకటే ఉన్నది లోపలైతే. కానీ మొత్తానికైతే ఎక్సలెంట్గా ఉన్నాయండి అసలు. ఆ పక్షులు కానీ అడవి కోళ్ళు కానీ చాలా బాగున్నాయి. ఇదేందో డిఫరెంట్ పక్షి అండి. దీని పేరు అంత ఐడియా లేదు. దాంట్లో ఉన్నది కానీ చదవడం రావట్లేదు. ఒకసారి చూడండి మీరు. సిల్వర్ ఫిష్ అంట ఇది కూడా చాలా బాగుంది. ఇది ఉంగరపు మెడ అడవి కోడి అంట. ఇక మన వాడక భాషలో ఏంటంటే అడవి కోడి అని పిలుచుకుంటాం అబ్బా. ఇదంతా ఎందుకు కానీ. సో మొత్తానికైతే పార్క్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లల మరి జూ పార్క్ అనేది చాలా బాగుంది.
థ్యాంక్ యూ.